పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎడ్ల బండిపై వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ విమర్శించారు. మోదీ అమెరికాకి లొంగిపోయాడని, దేశ ప్రజల కన్నా ట్రంప్ ప్రయోజనాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. భారతదేశ వాసులందరికీ కూడా అప్పీల్ చేస్తున్నారు. ఎవరు కూడా పెట్రోల్ డీజిల్ వాహనాలు యూజ్ చేయకండి, ఎవరు కూడా బంగారం కొనకండి, ఎవరు కూడా విదేశీ యాత్రకు పోకమని చెప్తున్నారు. ఇవన్నీ ఆయన చెప్తూ మరోవైపు మనం చూసినట్లయితే ఈరోజు కూడా విదేశీ యాత్రలో ఎవరున్నారు? ప్రధానమంత్రి గారు విదేశీ యాత్రలు ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు పెట్రోల్ డీజిల్ వాహనాలు కొనొద్దని చెప్తున్నారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కి ఒక కళ ఉంటుంది, జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. నేను కూడా ఒక చిన్న కారు కొనుక్కోవాలి, నేను కూడా నా ఫ్యామిలీ వెంబడి గుడికి వెళ్ళాలి, లేదంటే ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలని ఒక కళ ఉంటుంది. ఆ కళని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు.